ఏమైంది, ఇంకోసారి పరీక్ష రాస్తాం, ఇంకోసారి చదువుకుంటాం అనే ధైర్యం ఇచ్చేవాడు ఉండాలి. వైఫల్య భయం. మా వాళ్ళందరూ ఉత్తీర్ణులు అయిపోతారేమో, నేను అవలేను అవని. చాలామంది క్యాన్సర్ వచ్చింది, మనకు రాలేదు, అదృష్టవంతులం అంతే. ఊళ్ళో 10 మంది క్యాన్సర్ వచ్చింది అనుకోండి, 10 మందికి వచ్చింది, మనకు రాలేదని ఎవడని అనుకుంటాడా? రాకపోవడం గొప్ప కదా. అలాగే 10 మంది ఉత్తీర్ణులు అవ్వడం, మనం కాకపోవడం గొప్పది. వదిలేసి ఆ విషయం వదిలేసి నువ్వు అయ్యేందుకు ప్రయత్నం చేయి. ఊరికి ఏడిస్తే అవుతావా? వాళ్ళతో ఎందుకు పోలిక? ఈ పోలిక వల్లే నాశనం అవుతున్నాం. పోలిక చాలిక తీసిపారేయాలి. ఎప్పుడు కంపారిజన్ పనికిరాదండి. తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. పిల్లల్ని ఎవరితోనూ పోల్చదు. ఎవ్రీ బేబీ ఈజ్ యూనిక్. ప్రతి శిశువు శ్రీ మహావిష్ణువే. మన సంస్కృతి ప్రకారం ప్రతి శిశువు శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువుతో మరొకరిని పోలుస్తారా మీరు? ఎలా సాధ్యం అవుతుందండి? అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఆయనతో ఇంకేమైనా పోలుస్తారండి? ఏ శిశువుని మరొకరితో పోల్చుకోవడము. మీ బిడ్డ మీ సొంతం. అతను ఒక ప్రయోజనం కోసం పుట్టాడు, ఆ ప్రయోజనం సాధిస్తాడు. అది మంచా చెడ్డ అనేది అతని జీవితం నిర్ణయిస్తుంది. మీరు నిర్ణయించక్కర్లేదు. ఎక్కడ పనికిమాలిన వాడు ప్రపంచంలో లేడండి అసలు. ప్రతివాడు దేనికో దానికోసం పుట్టాడు, వాడు దాన్ని సాధిస్తాడు. ఆ అవకాశం ఇవ్వాలి. పరీక్ష పాసోపతి పోతే ఇంకోసారి అవుతాం. వైఫల్య భయం. మూడోది విజయ వ్యామోహం కూడా బాగా పెంచేస్తున్నామండి ఇవాళ మనం. ఎందుకంటే 1వ తరగతిలో క్లాస్ ఫస్ట్ రాగానే తల్లి తండ్రి బంధుమిత్రులను పిలిచి పార్టీ ఇస్తున్నారండి. మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడు ఇంత లావు అయిపోయాడు, ఇక్కడ స్తోభకాయం పెరిగి, నేను ఫస్ట్ ర్యాంక్ ఇంత చేసి గుంటగాడికి వచ్చింది 25-20 మార్కులు. ఇక్కడ ఏవో 2 లెక్కలు అయితే వస్తుంది. ఏముంది దానికి? బీతి రే అని రాస్తే వస్తాయి ఇక్కడ. ఎందుకంటే అది కూడా ఎవడో రాయలేదు కాబట్టి. నిరస్త పాదపేదేసి ఏరెండోపి ద్రుమాయితే అంటారు సంస్కృతంలో. అంటే చెట్లు లేని చోటు ఆముదం చెట్టే మహావృక్షం. ఏం చేస్తావు? రావి చెట్టు ఎక్కడ దొరకకపోతే ఏం చేస్తారు? ఆముదం చెట్టు చుట్టూ తిరిగి దండం పెడతారు. ఏం లేదుగా, అసలు లేని దానికట్లా ఏం కదా. అదే రావి చెట్టు ఉంటే ఆముదం చెట్టుకు పూజ చేస్తారా? అశ్వత్థం అంటే శ్రీ మహావిష్ణువు, ఆముదం చెట్టుకి ఎలా చేస్తారండి? అందుకని చెట్లు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. ఈ 4 కారణాలు గుర్తుపెట్టుకుందామండి. 1 ఒంటరితనం, 2 ఓదార్పు లేకపోవడం, 3 వైఫల్య భయం, 4 విజయ వ్యామోహం. విజయ వ్యామోహాన్ని దయచేసి పెంచకండి. ఐఐటీలో కూడా ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ని ప్రత్యేకంగా వేదికల మీద దయచేసి పెద్ద ఎత్తున సన్మానాలు చేయకండి. జస్ట్ అధ్యాపకులు భుజం మీద చేసి ప్రశంసిస్తే చాలండి. అంతకంటే అక్కర్లేదు. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పిందమ్మా. కర్మ ఏమిటంటే ప్రాచీన శాస్త్రాలు వదిలేసాం మనం. ప్రత్యక్షే గురవస్తుత్యాహ పరోక్షే మిత్రబాంధవా కార్యాంతే దాసభృత్యాశ్చ శిష్యస్తు నకదాచన స్పష్టంగా చెప్పారండి. ఎవరిని ఎప్పుడు మెచ్చుకోవాలి అంటే ప్రత్యక్షే గురవస్తుత్యాహ. ఒక ఐఐటి విద్యార్థి ఆయన ప్రొఫెసర్ని గొప్పగా గౌరవించాలనిపిస్తే ఎదురుగానే మెచ్చుకోవచ్చు. హాయిగా గురువుగారు మీ అంతటి వారు లేరు అనొచ్చు. గురువుకి గర్వం రాదమ్మా. గురువు అంటే గురు శబ్దం నుంచి గౌరవం వస్తుంది, గర్వం రాదు. గురువుకు వచ్చేది గర్వం రాదు. శిష్యుడు మెచ్చుకుంటే గురువుకేమి గర్వం రాదు, ఆనందం కలుగుతుంది. పోలేరా నువ్వు బాగుంటే నేను అందరికీ సమానంగానే చెప్పాను రా, నువ్వు అంత గ్రహించావంటాడు వెంటనే. అంతేగాని నేను ఏదో నీకు గొప్పగా చెప్పాను అన్నాడు, నేను అందరికీ సమానంగానే చెప్పాను రా, నువ్వు గ్రహించుకున్నావమ్మా అంటాడు. అంటే గురువుల్ని ఎప్పుడు తల్లిని తండ్రిని గురువుని, గురువు అంటే వాళ్ళిద్దరూ వస్తారు, తల్లి తండ్రి గురువుని ప్రత్యక్షంగానే మీరు మెచ్చుకోవచ్చు, మొహం మీద మెచ్చుకోవచ్చు, తప్పులేదు. పరోక్షే మిత్ర బాంధవాహ. స్నేహితుల్ని మెచ్చుకోవాలనిపిస్తే మిత్రమా హాస్టల్లో ఉంటున్నారు కదా చెబుతున్నా, అతని ముఖం మీద మెచ్చుకోకండి. నమ్మడో నాటకాలు ఆడుతున్నాడు అనుకుంటాడు. ఆ స్నేహితుడు చేసిందో, నీకు ఏదైనా స్నేహితురాలు చేసిందో నీకు నచ్చితే మరొకరి దగ్గర చెప్పు ఆ విషయాన్ని. మరి మొన్న జ్వరం వస్తే వాడు వచ్చాడరా, ఎంత సేవ చేసాడరా నిజంగా అని ఇంకొకరి దగ్గర చెప్పు. వాడేళ్ళు వాడికి చెప్తాడు, వాడు చాలా ఆనందిస్తాడు. ఆ పరోక్షంగా విన్న మాట నిజం. ప్రత్యక్షంగా చెప్పింది ఊరికే మొహమాటానికి చెప్పాడంతే. మొన్న వాడు కాఫీ హోటల్ బిల్లు నేను ఇచ్చాను అందుకే పొగుడుతున్నాడు అనుకుంటాడు వీడు, నమ్మడు. అందుకని మిత్రుల్ని బంధువుల్ని ఎప్పుడు ప్రత్యక్షంగా మెచ్చుకోవద్దండి, పరోక్షంగానే మెచ్చుకోవాలి. బంధువుల్లోనే ఉంటుంది ఈ లక్షణం. వాడు బంధుత్వానికే ప్రాధాన్యం ఇస్తారు, ప్రత్యక్షంగా మెచ్చుకోవద్దు, పరోక్షంగా మెచ్చుకో. ఎవరి దగ్గర మెచ్చుకో. నా తోడుకోళ్ళు మొన్న వచ్చి మా ఇంట్లో చిన్న ఇబ్బంది వస్తే ఎంత సేవ చేసిందో అని తోడుకోళ్ళ మొహం మీద కాదమ్మా, ఆడపడుచు దగ్గర మెచ్చుకోండి. ఎలాగోలా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం అర్జెంటుగా ఫేస్బుక్లో పెట్టి చెప్పక్కర్లేదు ఆ విషయాన్ని. ఇప్పుడు అదో పెద్ద జబ్బు వచ్చింది, ప్రతిదీ అందులో పెట్టేయడం బట్టి ప్రతి ఫేస్బుక్ అయిపోయింది. అవసరమే తెలుస్తుంది.
కార్యాంతే దాసభృత్యాశ్చ. ఇప్పుడు 4th గ్రేడ్ ఎంప్లాయీస్ ఉంటారు, నౌకర్లు, రకరకాల బోధనేతరమైన పనులు చేస్తారు. మంచినీళ్ళు పోయడం, కాఫీలు ఇవ్వడం, ఊడవడం, కడగడం. అవి వాళ్ళని ఎప్పుడు పని అయిపోయాక మెచ్చుకోవాలి. ముందే నువ్వు బ్రహ్మాండంగా చేస్తావో అప్పారా అన్నాడు, వాడు మొత్తమే కొట్టేస్తాడు. చేశాక మెచ్చుకో. పైగా వాళ్ళని మెచ్చుకుని ఊరికే మెచ్చుకుని వదిలేయకూడదని శాస్త్రం చెప్పింది. ఓ 100 రూపాయలు వాడి చేతిలో పెట్టు. ఎందుకంటే వాళ్ళు బలహీన వర్గాలు. వాళ్ళ జీతాలు ఎంత? వాళ్ళకు వచ్చిన 10,000, 20,000, 25,000 జీతం కంటే ఈ పెద్ద ఆయన, ఈ డైరెక్టరు, ఈ అధ్యక్షుడు, ఈ ప్రొఫెసరు ఇచ్చినటువంటి 50 రూపాయలు ఉన్నాయి. అది చాలా ఎక్కువ, వాళ్ళకి చాలా ఎక్కువ. మా అయ్యగారు ఇచ్చారు అని వాళ్ళ ఆవిడ చేతిలో పెడతాడు. ఆవిడ అంతకంటే ఆనందంగా లక్ష్మీదేవి దగ్గర పెడుతుందని. ఈ 50 రూపాయలు, ఈ 100 రూపాయలు వాళ్ళకి చాలా ఎక్కువ. అందుకని కార్యాంతే దాసభృత్యాశ్చ. పని అయిపోయాక మెచ్చుకోవాలి ఎప్పుడు పని మనుషుల్ని, ముందే మెచ్చుకోకూడదు. నువ్వు లేదా నా ఇల్లు నడవదే అంటే ఆదమా మన్నాడు ఎగ్గొట్టేయడం ఖాయం. అంత పొగడత పనికిరాదు ఇక్కడ. నువ్వు లేకపోయినా నడుస్తుంది, నువ్వు రావడం నీ అవసరం అన్నట్టే ఉండాలి. ఇంకో మాట ఇప్పుడు నేను చెప్పింది అందుకోసమే. శిష్యస్తు అథవా పుత్రస్తు. పుత్రుణ్ణి కానీ పుత్రికని కానీ శిష్యుణ్ణి కానీ నకదాచన ఎప్పుడూ మెచ్చుకోవద్దు, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా. శిష్యులు గురువుల నుంచి, పుత్రికలు తల్లిదండ్రుల నుంచి ప్రశంసల్ని ఆశించకూడదు. వీళ్ళు ప్రశంసిస్తే మన సంస్కృతి ప్రకారం వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పారు. ఆయుక్షీణం, వాడు ఇంక బాగుపడ్డావు. ఎందుకంటే తల్లి తండ్రిని వాళ్ళు రోల్ మోడల్ కింద భావిస్తారు, చాలా గొప్పవాళ్ళ కింద. అటువంటి తండ్రి రే నువ్వు నాకంటే నువ్వు గొప్పవాడురా అంటే అయిపోయింది, తండ్రికి ఓల్డేజ్ హోమ్ ఖాయం. గర్వం వచ్చేసింది వాడు. నేను మా నాన్న చెప్పాడు ఆ మాట, నేను అంతకంటే గొప్పవాడిని. పుత్రస్తున కదాచన. అందుకని శిష్యుల్లో ఎవరికైనా ఐఐటి సహా 1వ తరగతి నుంచి ఐఐటి ఎక్కడ పెద్ద ర్యాంకులు వచ్చినా దాన్ని పెద్ద సభ కింద చేయొద్దండి. ఒక చిన్న క్లాస్ రూమ్లో పెట్టి వాళ్ళకి ఏదో చెప్పేసి పంపించేయండి, భుజమే చేసి మెచ్చుకుంటే చాలంతే. గురువు చేతే దండాయించడం ఇవన్నీ వద్దండి. అక్కడ చాలా చాలా విపరీతాలు జరుగుతాయి అక్కడ. ఇది విజయ వ్యామోహాన్ని పెంచుతుంది. ఇదేం చేస్తుందంటే మిగిలిన విద్యార్థుల్లో వాడికి ఫస్ట్ ర్యాంక్ రాబట్టే కదా ప్రొఫెసర్ గారు స్వయంగా వచ్చి దండ వేశారు, అసలు నేను ఏదో చెప్పాను కానీ వీడి వల్ల నాకు కీర్తి వచ్చి, ఈ మాటలు గురువులు వేదికల మీద మాట్లాడకూడదండి. చెడిపోతారు విద్యార్థులు ఖచ్చితంగా. నేను చెప్పిన చాలామందికి చెప్పాను, కాస్త వాడు ఏదో గ్రహించాడు అనే ఉండాలి తప్ప వీడు నాకంటే మేధావి అని మెచ్చుకోకూడదండి. ద్రోణాచార్యుడు ఎంత గొప్ప గురువు అయినా అర్జునుడిని ముఖం మీద మెచ్చుకోలేదు, పరోక్షంలోనే మెచ్చుకున్నాడు. అదే ఆ పరోక్షంలో మెచ్చుకోవడం కూడా ఆయన ఇబ్బంది పెట్టేసింది. నేను జగదేక వీరుని చేస్తా అన్నాడు. కొంపలు అంటుకున్నాయి. ఏకలవ్యుడు ఈయనకంటే వీరుడని తెలిసింది, బొట్టన వేలు కోసేమని చెప్పాడు ఆయన. గొడవలు అయిపోయినాయి. ఈ మాట అనకుండా ఉంటే లేదుగా. పాపం అంతా ఎవరికి వచ్చింది? ద్రోణాచార్యుడికి వచ్చింది. గురువు అయి ఉండి ఇలా చేస్తాడా అని. ఎందుకు వచ్చింది? అర్జునుని జగదేక వీరుని చేస్తాను అంటే ఎందుకు వచ్చింది? అవసరం ఏంటండి? ఈయన జగదేక వీరుడు, ఈయనకు అతిలోక సుందరం లేకపోతే ద్రోణాచార్యుడికి ఏమైనా నష్టమా? ఎందుకన్నా దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు ఇంగ్లీషులో. గురువును పాఠం చెప్పమన్నారు కానీ ఈ పొగడ్తలని చెప్పమన్నారు ఇక్కడ. నేను జగదేక వీరుని చేస్తా, నీకెందుకా పని? మన పరిమితిని మనం మర్చిపోతామండి ఖచ్చితంగా. ఈ 4 కారణాలు అవుతున్నాయి కదా. ఇంకా ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం చూడండి. ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి, నీళ్ళు ఇలా పట్టుకోండి. ఏం బరువు ఉంటాయండి గ్లాసుడు నీళ్లు? గ్లాసుడు బరువే ఉంటాయి అంతే కదా. ఓ 50 గ్రాములు ఉంటాయి, అవి కూడా ఉండవు. కానీ ఆ గ్లాసు నీళ్లు పట్టుకుని అతన్ని అలా ఉండమని చెప్పండి. నేను వచ్చే వరకు కదలొద్దని చెప్పండి. 5 నిమిషాలు బాగానే పట్టుకుంటాడు, 10 నిమిషాలు బాగానే పట్టుకుంటాడు. పావు గంట అయ్యేసరికి అతనికి నీరసం వస్తుంది, విసుగు వస్తుంది. అప్పుడు ఈ గ్లాసు నీళ్లు అతనికి హిమాలయ పర్వతంలా కనపడతాయి. ఒత్తిడి అక్కడ ఉంటుంది, అంత బరువు వస్తాయి. అదే గ్లాసు నీళ్లు ఇంతకు ముందు కొలిచినా, ఇప్పుడు కొలిచినా, పావు గంట తర్వాత కొలిచినా, 3 గంటల తర్వాత కొలిచినా ఆ గ్లాసు నీళ్ల బరువే. అది 50 గ్రాములే. గ్లాసు మారలేదు, నీళ్లు మారలేదు, రంగు మారలేదు, కానీ ఇతని బుద్ధి మారింది. అందుకని ఒత్తిడి పెరిగింది పని మీద, ఒత్తిడి పెరిగింది పని. మన భావన స్ట్రెస్కి మూలం మన ఐడియా, మన భావన. స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అంట. అందుకని స్ట్రెస్ ఈజ్ నాట్ ఎగ్జిబిటింగ్, అదేం కనపట్లేదండి. స్ట్రెస్ ఈజ్ నాట్ అపీరింగ్, స్ట్రెస్ యు ఆర్ ఫీలింగ్. స్ట్రెస్ అనేది నీ ఫీలింగ్లో ఉంది కానీ అపీరింగ్ ఏం లేదు అక్కడ. స్ట్రెస్ అనేది ఎక్కడ లేదండి, మనకి ఇంక కనపట్లేదు. నువ్వు అనుకుంటున్నావు ఉందని. నువ్వు అనుకోవడం వల్ల వస్తుంది అంటే అనుకోవడం మానేయి. మనం ఎప్పుడో 3 నెలల క్రితం నన్ను ఎవరో అడిగారు, ఈ మధ్య నేను అనుకున్నవేమీ అవ్వట్లేదండి, ఏం చేయాలన్నాడు. అనుకోవడం మానే, అన్నీ అవుతాయని చెప్పాను. నువ్వు అనుకున్నవన్నీ అవ్వడానికి నువ్వేనా చతుర్ముఖ బ్రహ్మవా? ఆయన అనుకున్నవి కూడా అవలా. ఎందుకు అవ్వాలండి? ఈయన మహాత్మా గాంధీయా, సుభాష్ చంద్రబోసా? ఎందుకు అవ్వాలి? నేను అనుకున్నవి అవ్వట్లేదు, అవ్వవు. అంటే ఆయన ఉద్దేశం నేనేదో పూజో పురస్కారం చెప్పేస్తే అదేదో పావేద్దాం, గడపకు పసుపు పావేద్దామని.
నాకు 1000 రూపాయలు ఇచ్చేద్దాం. ఈ తొట్టి సలహాలు నేను చెప్పను. అసలు నువ్వు అనుకోవడం మానే. ఏదయిందో అదే అనుకో, అయ్యాక గొడవలేదు. ఏదయిందో అదే అనుకో, అవ్వకముందు ఎందుకు అనుకుంటున్నావు? ఏదో అనుకోవడం, అది అయిపోవాలనుకోవడం, అవ్వకపోయేసరికి రకరకాల కోతలన్నీ కూసేయడం, కచ్చగట్టేయడం, గొడవలు పెరిగిపోవడం. ఇక్కడ అన్నీ అనుకున్నట్టు అవుతాయా? కొంచెం తేడాలు వస్తాయండి, ఓపిక పట్టాలి. ఇదే మూలం. అంటే గ్లాసు నీళ్లు బరువు ఎందుకు అయ్యాయండి? అంతసేపు నిలబెట్టడం వల్ల అయ్యాయి, కానీ గ్లాసు బరువు కాదు. అంటే పనిలో మార్పు రావాలి. గమనించండి, ఒత్తిడి ఎప్పుడు పోవాలంటే పనిలో మార్పు రావాలి. అంతే చదువుతుంటే మీకు ఒత్తిడి అనిపించింది అనుకోండి, ఆ కాసేపు పుస్తకం మూసేయండి, ప్రమాదం లేదు. పుస్తకం మూసేయండి, హాయిగా బయటికి వెళ్ళండి, కాస్త నిండా అని శ్వాస పీల్చుకోండి. పచ్చని చెట్టును చూడండి, ఎగిరే చిలకని చూడండి. మనుషుల్లో చిలకలను చూడకండి, పక్షి చిలకలనే చూడండి. మనుషుల్లో చిలకలను చూస్తే ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఈ మధ్య నేను ఎక్కడ ఒక ప్రవచనం చెప్పడానికి ఒక పట్టణానికి వెళ్ళాను. అక్కడ నాకు ఇచ్చిన హోటల్ గది పక్కనే శివాలయం ఉంది. ఆ గది అడుగుతూ ఉంటాను నేను, ఎందుకంటే శివాలయం తెల్లారు లేవగానే కనపడుతుంది, దండం పెట్టుకోవచ్చు, ఊరికే ధమ్మోహాల కంటే శివాలయం మంచిది కదా అని అక్కడ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు పాపం. ఆ రోజు శనివారం, త్రయోదశి కూడా అయింది. నేను పొద్దున్న నాకంత గుర్తులేకని తీసి సంకల్పం చెప్పుకుంటుంటే త్రయోదశి శనివారం అని వచ్చింది. ఎదురుగా చూశా, శివాలయం ఉంది. ప్రదక్షిణలు చేస్తారు కదా, శివుడు చుట్టూ ఒక్కడ తిరగట్లేదండి వీళ్ళు, ఇల్లు బంగారంగా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అందరికీ అది ఒకటి పట్టుకుందిగా బాగా. ఆ నవగ్రహాలు 9 కలిపేసి వచ్చిన బొట్టలో పెట్టినట్టు పెట్టారు అక్కడ. అంతే, ఏం పెడతారు అక్కడ? శివాలయం అంత ఉండదు ఓ పక్కనే. ఆ చుట్టూ తిరగడానికి కూడా సందు తక్కువ అని తిరిగేస్తున్నారు, ఓ 25 మంది తిరిగేస్తున్నారు ఆ సందులో. నేను అనుకున్నా, శివుడి కంటే వీళ్ళకి నవగ్రహాల భయం ఎక్కువైపోయిందిరా. ఈ సూర్యుడు చంద్రుడు అందరూ ఎవరండి? సూర్యుడు చంద్రుడు ఉంది. సూర్య శశాంకవన్య నయనం. శివుని యొక్క ఒక కన్ను సూర్యుడు, 2వ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్ని. నువ్వు నవగ్రహాల చుట్టూ తిరగడం ఎందుకే? శివుడి చుట్టూ తిరగడం మానేసి. నీకు ఎవడు మేనేజరో ఎవడు ప్యూనో కూడా తెలియట్లేదు ఇక్కడ. నీకు ప్రిన్సిపాల్కి ప్యూన్కి తేడా తెలియట్లే. నీకు ప్రిన్సిపాల్ స్వయంగా తెలిసిన ప్రిన్సిపాల్ అడుగు, ప్యూన్ ఎందుకు అడుగుతావు ఇక్కడ? ప్రిన్సిపాల్ ప్యూన్ని పిలిపిస్తాడు. మనం ప్రిన్సిపాల్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మన ఎందుకు ఆయనకి అనుబంధం బాగుంటే టీ తెమ్మంటే ఆయన తెప్పిస్తాడండి. నువ్వు ప్యూని పిలుస్తావేటి ఇక్కడ? ఆయన తెప్పిస్తాడు. ఆయన తెప్పిస్తే అది గురుగారు వచ్చే టీ ఆ టీ రుచి వేరుగా ఉంటుంది అక్కడ, నువ్వు తెమ్మంటే వేరుగా ఉంటుంది, డబ్బులు ఇమ్మంటాడు. అదే ప్రిన్సిపాల్ తెప్పిస్తే డబ్బులు అడగడం అంతే. ఆ గౌరవం అంతే. నవగ్రహాల చుట్టూ తిరుగుతుందని చూశా. అందులో ఓ 20 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ఓ వీడికేం శని పెట్టిందో అనుకున్నాను నేను. కొంచెం వాళ్ళ మీద ఉంటుంది నా దృష్టి ఎంతసేపు. అయితే దేశానికి మూలం వాళ్లే కదండి, మేమేముంది ఇక్కడ 65 ఏళ్ళు దాటిన వాళ్ళం. 20, 25, 30 నుంచి 40 వరకు వాళ్ళ దృష్టి నాకు ఆ అమ్మాయిల అబ్బాయిల మీద ఉంటుంది. వీళ్ళే కదా ఉపయోగపడేది, వీళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్తే బాగుంటారు. ఓ 20, 22 ఏళ్ళు ఉంటే తిరుగుతున్నాడు. ఏమిటో వీడికి ఏం పట్టిందో అని తిరుగుతున్నా. ఉన్నట్టుండి నేను చూస్తుంటే ఆర్బిట్ మార్చాడు, కక్ష్య మార్చాడు, చంద్రయాన్ 2 లాగా. ఎందుకు మార్చాడని చూశా. ఇంతకుముందు వాడు ఒక 70 ఏళ్ళ ఆవిడ వెనకాల తిరుగుతున్నాడు, ఇప్పుడు 20 ఏళ్ళ అమ్మాయి వచ్చింది అక్కడికి. ఆర్బిట్ మార్చాడు.